హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, కానీ నేను అలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. బట్ ఈరోజు అయితే మీకు ఆ పాయింట్స్ అనేవి షేర్ చేసేస్తాను. అదేంటంటే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎలా న్యాచురల్గా మార్చుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి, హెన్నా కండిషనింగ్ కోసం అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ కలరింగ్ కోసం అయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత సేపు ఉంచుకోవాలి, అన్ని వివరాలు ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే మీకు ఆ వీడియో యొక్క లింక్ నేను చివర కానీ లేదంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్, అంటే ఇప్పుడున్న ఆ వీడియో టైటిల్ని టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ బాక్స్ కనిపిస్తుంది, అందులో కూడా ఇస్తాను. ఒక్కసారి చూడండి, సో దట్ మీకు హెన్నా మీద ఉన్న అన్ని రకాల డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే, మనము బ్లాక్గా హెయిర్ కావాలి అంటే ఏం కేర్ తీసుకోవాలి. ఇప్పుడు హెన్నా పెట్టుకుంటే మనకి జుట్టు అనేది ఓన్లీ రెడ్డిష్ కలర్లో, కొంచెం మహా అయితే బ్రౌన్ కలర్, కొద్దిగా ముదురు ఎరుపు రంగులోకి వస్తుంది, కానీ నలుపు మాత్రం కాదు. మరి నల్లగా న్యాచురల్గా ఎలా మార్చుకోవాలి? కొన్ని రకాల హెయిర్ ప్యాక్స్ అనేవి ఉన్నాయి. అంటే మన తెల్ల జుట్టు మనకి ఇప్పుడే రాలేదు, ఇంకా కొంతకాలం అయితే వస్తుంది, లేదంటే ఒకటి రెండు కనిపిస్తున్నాయి. కొంచెం ఒక ఏజ్ నుంచి మనము సర్టెన్ ఫుడ్స్, అంటే మనం తీసుకునే ఆహారంలో ఉసిరి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే అది ఆహారంలో కానీ అట్లీస్ట్, లేదంటే హెయిర్ ప్యాక్స్గా కానీ, లేదంటే మనం వాడుకునే హెయిర్ ఆయిల్లో ఉసిరి ఉండేలాగా చూసుకుంటే ఉసిరిలో ఉండే గుణాల వల్ల ఏంటంటే జుట్టు బ్లాక్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మరి ఉసిరికాయ ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా కాలంతో పాటు మనకి కొంచెం ఆహార పదార్థాల వల్ల కానీ ఎట్లయినా తెల్ల జుట్టు సమస్య వస్తుందని మీరు అనుకుంటే ప్రివెంట్ చేసుకోవడానికి ఒక 2 స్టెప్ మెథడ్ నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ న్యాచురల్, ఎటువంటి హామ్, ఎటువంటి కెమికల్స్ లేదంటే ఎటువంటి ప్రోడక్ట్ మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా న్యాచురల్ మెథడ్. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జుట్టు అనేది క్రమేపీ నలుపు అవుతుంది. అంటే ఒక్క ఇన్స్టెంట్గా ఇప్పుడు పెట్టుకోగానే, హెయిర్ డే పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకుంటే 10 నిమిషాల్లో కాదు 5 నిమిషాల్లోనే జుట్టు నల్లగా అయిపోతుంది. కానీ అది కొంతకాలమే ఉంటుంది, దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఇది నలుపు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మీరు రెగ్యులర్గా అప్లికేషన్స్ చేసుకుంటూ ఉంటే నిదానంగా మన జుట్టు అనేది నలుపు న్యాచురల్గానే చేసుకుంటూ మన ఆరోగ్యం పాడవకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో హెయిర్ డైస్ వాడకుండా మనం న్యాచురల్గా బ్లాక్ చేసుకోవడానికి ఈ యూజ్ చేయాల్సిన 2 స్టెప్ ప్రాసెస్లో మనం ఫస్ట్ స్టెప్లో చేయాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా హెయిర్ కలరింగ్ కోసం తల మీద నూనె పెట్టుకోకూడదు. హెయిర్ వాష్ చేసుకున్న దాని మీద మాత్రమే హెన్నా అప్లై చేసుకోవాలి. అంటే ఈరోజు మీరు హెయిర్ బాత్ చేస్తున్నారు, మీ జుట్టు అనేది అంటే మామూలుగా ఆయిల్ అయితే ఏమి లేదు అనుకుంటే మీరు ఈరోజు హెన్నా పెట్టుకోండి. హెన్నా పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మీరు జుట్టుని షాంపూ కాకుండా మామూలుగా ప్లెయిన్గా కడిగేసుకుంటే మన హెయిర్ అనేది ఒక కొంచెం రెడ్డిష్ కలర్లోకి మారుతుంది. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కొద్దిగా కలర్ మారి కనిపిస్తాయి, కానీ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆడ్గా కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ స్టెప్, రెండో రోజు ఏం చేయాలంటే, మీరు ఇది ఇండిగో పౌడర్ అండి. నేను ఇక్కడ మల్వానియా హెర్బల్ కేర్ అనే బ్రాండ్ తీసుకున్నాను. మీకు ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది మనకి క్వాంటిటీ కూడా బాగానే ఉందన్నమాట. ఇది ఇండిగో పౌడర్ అండి. ఇదేంటంటే కెమికల్ ఫ్రీ న్యాచురల్ హెయిర్ డై, న్యాచురల్ కలర్ షైన్, నో పీపీడీ, 100% ప్యూర్ ఇండిగో పౌడర్. ఇండిగో పౌడర్ అంటే మనకి ఓన్లీ ఆకుల పొడి లాగానే ఉంటుందండి, ఏమీ లేదు. మనం ఆకుల్ని కనుక తీసుకొచ్చి పౌడర్ చేస్తే ఎట్లా ఉంటుంది అలాగనే ఉంటుంది. కాకపోతే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనం వాటర్తో కొంచెం గోరువెచ్చగా చేసి కలుపుకోవాలి. ప్యాక్ లాగా మీరు వేసుకోవాలి. అంటే అది కలుపుకునేటప్పుడు కాసేపు అయిన తర్వాత అది మనకు ఒక రకమైన బులుగు రంగులోకి మారుతుంది. ఈ ఆకుపొడి అనేది మీకు బ్లూ కలర్లోకి మారినప్పుడు ఏమిటంటే, మనం ఫస్ట్ ఏం కలర్ వేసుకున్నామో హెన్నా వేసినప్పుడు మన జుట్టు అనేది ఎరుపు రంగులోకి మారి ఉంటుంది. ఎరుపు రంగులోకి మారినటువంటి హెయిర్ మీద మనం ఈ యొక్క అప్లికేషన్ దీన్ని కనుక అప్లై చేసుకుంటే కలర్ అనేది నిదానంగా బ్లాక్ కలర్లోకి వస్తుంది. కానీ ఫస్ట్ అప్లికేషన్లోనే మనకు ఒక్కసారి ఎక్కువగా కలర్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోదు. నిదానంగా, అంటే మీరు ఏమైనా హెయిర్ డైస్ అప్లై చేసి ఉంటే దాని మీద నా కెమికల్ ప్రభావం జుట్టు మీద తగ్గాలి, ఈ కలర్ అనేది అది అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని అప్లికేషన్స్ వరకు టైం పడుతుంది. సో మీరేం చేయాలి అంటే, ఈరోజు హెన్నా పెట్టుకోండి, నెక్స్ట్ డే సేమ్ హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నట్టే కొంచెం గోరువెచ్చగా నీళ్ళు తీసుకొని సరిపడినంత పొడి వేసి, మీ జుట్టు చిన్నదా పెద్దగా మీ హెయిర్కి ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంత వేసుకొని అప్లై చేసుకొని ఒక గంట అట్లా ఉంచుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసండి. ఆకుల పొడే కాబట్టి ఎటువంటిది ఏమి స్టిక్కీగా ఉండకుండా మీకు క్లీన్గా పోతుంది. సో దట్ నెక్స్ట్ డేకి కొంచెం ఈ 2 కలిసి మీకు ఒక రకమైన చాక్లెట్ కలర్, బ్రౌన్ కలర్ లాగా వస్తుందన్నమాట. ఇలాగా మళ్ళీ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్కి మళ్ళీ సెకండ్ అప్లికేషన్ సేమ్ 2 డే ప్రాసెస్ చేసుకోండి.
ఈ విధంగా మనం ఒక 4 to 5 అప్లికేషన్స్ ఇలా చేసుకుంటూ ఉన్న తర్వాత నిదానంగా మనకి ఏంటంటే అప్లై చేయగానే కలర్ అనేది బ్రౌన్గా కనపడకుండా బ్లాక్గా వచ్చేసేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మీరు 2 day ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత మీరు ఏం చేయొచ్చంటే మీ తలకి ఒక్కొక్కళ్ళ జుట్టుకి త్వరగా కలర్ పోతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఆ అవసరాన్ని బట్టి వారమా 10 రోజులు అనేది చూసుకొని మీరు ఈ రెండింటిని ఎట్ ఏ టైం కలిపేసేసి పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మన హెయిర్ ఆ కలర్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ కలర్కి మంచిగా పీల్చుకొని ఆ కలర్లో ఉండడం కోసం 2 step ప్రాసెస్ ఫాలో అయితే హెయిర్ అనేది ఒక మంచి కలర్లోకి మారిపోతుంది. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ మనం వాడుకుంటూ ఉంటే ఆ కలర్ అనేది తగ్గినా కూడా మీరు మళ్ళీ ఏం చేయొచ్చు, ఒక పక్కన హెన్నా కలిపి ఉంచుకోండి. వెంటనే మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇండిగో కలపాలండి. ఇండిగో పౌడర్ కలిపి ఎక్కువసేపు మాత్రం ఉంచకూడదు. సో మనం అప్లై చేసుకుంటాము అనగానే ముందుగానే మీరు హెన్నా పౌడర్ కూడా మిక్స్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్స్ అంటే హ్యాండ్స్కి గ్లౌస్ వేసుకొని అది కదలకుండా రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకోండి. లేదంటే గట్టిగా ఉండే గ్లౌస్ అయితే పర్వాలేదు. అలాగే మీ హెయిర్ కూడా జుట్టు చిక్కు లేకుండా తీసేసుకుని అన్ని ప్రిపరేషన్ రెడీ చేసి హెన్నాను కూడా మిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాక ఈ ఇండిగో పౌడర్ని కలుపుకోండి. ఇది కలిపిన మనం ఒక 15 నిమిషాల లోపలే యూస్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు గాలికి అలాగా ఉంచకూడదు. కాబట్టి మీరు ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకున్నాక కొంచెం నీళ్లు గోరువెచ్చగా చేసుకుని ఆ నీళ్ళలో ఈ పౌడర్ మీ హెయిర్ లెంత్కి ఇప్పుడు హెన్నా క్వాంటిటీ ఎంత కలుపుకున్నారో అది అప్లై చేసినంత ఇది సరిపోతుంది కదా. సో మీరు ఒక 2 to 3 అప్లికేషన్స్ అప్లై చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత పొడి అవసరం అవుతుంది అనేది, సరిపోతుందా లేదా మీ జుట్టుకని. ఆ ప్రకారంగా ఈ రెండు మిక్స్ చేసుకొని మీరు ఒక 4 to 5 అప్లికేషన్స్ అలవాటు పడిన తర్వాత ఏం చేయొచ్చు అంటే మీ హెయిర్కి మీరు రూట్స్కి ముందు బాగా మనకి ఈ కుదురుదలలోనే తెల్ల జుట్టు ఉందా, జుట్టు అంతా ఉందా అనే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో మన హెయిర్ అనేది దానికి అలవాటు పడిన తర్వాత ఈ విధంగా వెంటనే అప్లై చేసుకోవాలి. మీరు కొంచెం ఒక షార్ప్గా ఉన్నటువంటిది ఏదైనా మనకి కోమ్కి చివర షార్ప్ ఉంటుంది అటువంటి ఇంకొక ఏదైనా కోమ్ తోటి మీరు జుట్టు అనేది పార్టిషన్స్గా తీసుకుంటూ కొంచెం హెన్నా అప్లై చేయండి. వెంటనే మళ్ళీ మనం పక్కన రెడీ చేసుకున్న ఈ ఇండిగో పౌడర్ మిక్స్ని కూడా అదే దాని మీద అప్లై చేయండి. సో దట్ ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ అయ్యి మన జుట్టుకి బ్లాక్ కలర్ ఇస్తూ ఉంటాయి. ఇలా మనం ఒక 4 to 5 అప్లికేషన్స్ అలవాటు పడినాక ఈ ప్రాసెస్ అనేది ఎట్ ఏ టైం సింగిల్ డేనే ప్రిపేర్ చేసేసుకుని ఫాలో అయిపోయి హెయిర్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మీ హెయిర్ అనేది చక్కగా కలర్ మారుతుంది. మీ హెయిర్ బ్లాక్గా ఉంటుంది. మీకు హెయిర్ ఏమన్నా తెల్లగా ఉందని ప్రాబ్లం లేకుండా న్యాచురల్గానే ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో చూసారు కదండి, ఇదండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం మీకు అర్థం అవడానికి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే మనకి ఫస్ట్లోనే తెలియదు కాబట్టి ఫస్ట్ కొద్ది రోజులు జుట్టు కలర్ మారడం కోసం 2 step ప్రాసెస్ ఫాలో చేసాము. తర్వాత సింగిల్ స్టెప్లోకి వచ్చి ఫాలో చేస్తాము. ఇదే ప్రాసెస్ని మీరు మన తెల్ల జుట్టు అనేది నల్లగా మారడం అనేది ఎప్పటికీ జరగదు కాబట్టి ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉండాలి. హెయిర్ డే యూజ్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకుండా ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే మీరు హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా మెయిన్గా మనము ఇంకా హెయిర్ న్యాచురల్గా ముందుగానే కొంచెం నలుపుగా ఉంచుకోవాలి అంటే మీరు ఉసిరి ప్యాక్ పెట్టుకుంటూ ఉండొచ్చు. అంటే ఉసిరికాయలు పచ్చివి దొరికే సీజన్లో పచ్చి వాటితో వాడుకోవచ్చు. ఎండువి అయితే ఎండబెట్టి ఉంచుకొని నైట్ అంతా మీరు ఏదైనా ఒక ఇనుప బాండిలో నానబెట్టి కొద్దిగా మెంతులు కూడా వేసేసి నానబెట్టారనుకోండి, నెక్స్ట్ డేకి ఆ ఉసిరికాయ ముక్కలు బాగా నల్లగా అయి ఉంటాయి. దాంట్లో మీరు కొంచెం పెరుగు వేసుకొని, ఎందుకంటే ఉసిరి వల్ల కొద్దిగా హెయిర్ రఫ్గా గట్టిగా అవుతుందన్నమాట. సో కాస్త సాఫ్ట్ చేసుకోవడానికి ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని 2 నుంచి 3 స్పూన్లు అది నీళ్ళు యాడ్ చేయకుండా ఈ పెరుగుతోటి మీరు ప్యాక్ కనుక గ్రైండ్ చేసుకుని దాన్ని వారానికి ఒకసారి పెట్టుకుంటూ ఉండండి. సో దట్ ఈ ఉసిరిలో ఉండే ఈ గుణాల వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది అది పిగ్మెంట్ అంటే దాంట్లో ఉండాల్సిన కంటెంట్ని ఉంచుతూ త్వరగా తెల్లబడకుండా చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనం ఆహారంలో కూడా ఉసిరి క్యాండీ అంటే స్వీట్ రూపంలో దొరుకుతుంటుంది. ఉప్పుగా దొరికే మనకి డిఫరెంట్గా కొన్ని ప్యాకింగ్స్లో దొరుకుతుంటుంది అనమాట. లేదంటే మనమైనా సరే ఉసిరికాయ పొడిని త్రిఫలా చూర్ణాన్ని వాడుకుంటున్నా ఇండైరెక్ట్గా ఉసిరికాయని వాడుకున్నట్టే ఉంటుంది. లేదంటే ఉసిరికాయ కొన్ని ప్యాక్ చేసి ఎండబెట్టి అమ్ముతూ ఉంటారండి. వాటినైనా మనం రోజు ఒకటి చప్పరించే దానిలాగా ఆహారంలో తీసుకుంటూ ఉన్నా కూడా మనకి ఇది చాలా బాగుంటుంది. అలాగే నల్ల నువ్వులు, నల్ల బెల్లం ఇటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. వీటిని కూడా మనం ఆహారంలో తీసుకుంటూ ఉంటే అంటే నల్లగా ఉన్నాయి కాబట్టి నల్ల జుట్టు వస్తుందని కాదు, వీటిల్లో ఉండే ఆహార పదార్థాల్లో ఉండేటువంటి పోషక విలువల వల్ల మన జుట్టులో ఉండే మెలనిన్ కానీ ఆ ప్రోటీన్ పదార్థం కెరటిన్ అనేది కానీ రీస్టోర్ చేసి మనకి జుట్టు అనేది తొందరగా తెల్లబడకుండా కాపాడుతుంది అనమాట. అలాగే కొంచెం హెయిర్కి మనం బయటకు వెళ్ళినప్పుడు మరీ అతిగా ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా క్లాత్తో కానీ ఏదైనా గొడుగుతో
కానీ కవర్ చేసుకుంటే జుట్టు అనేది ఎండ ప్రభావానికి త్వరగా, అంటే మనము ఎండలో తిరిగితే మనం ఎలా వడిలినట్టు అయిపోతామో, హెయిర్ కూడా మనం ఎక్కువగా అతిగా ఎండకు తిరిగినప్పుడు కూడా డల్ అయిపోయి తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా వాటర్ తాగుతూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటూ మనం మంచి బాడీ ఎక్సర్సైజ్ అనేది ఇలాంటివి బోల్డ్ అని ఇవన్నీ మన హెల్తీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆహారపు అలవాట్లు కానీ విహారపు అలవాట్లు కానీ అలవాటు చేసుకుంటే తప్పకుండా ఆ ప్రభావం మన జుట్టు మీద కూడా ఉంటుంది. ఇంకా ఎన్ని చేసినా ఎన్ని తిన్నా మన జుట్టు తెల్లగా అయిపోయింది, మనం ఏం చేయలేము అంటే మాత్రం మీకు ఈ సొల్యూషన్ మీరు ఫాలో చేయొచ్చు. మీకు ఇది కొంచెం టీడియస్గా అనిపించవచ్చు వినడానికంటే, ఇంత లాంగ్ ప్రాసెస్ చేయాలని, కానీ న్యాచురల్గానే మనకి ఏ ఇబ్బంది లేకుండా కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ కావాలంటే తప్పకుండా ఫాలో చేయాల్సిందేనండి. కాదు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలంటే దెర్ ఈస్ నన్ అనదర్ హెయిర్ డై వేసుకోవడం తప్పితే ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. అది కంప్లీట్గా మన నిర్ణయం, మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక న్యాచురల్ సొల్యూషన్ ఇవ్వడం కోసం మీకు ఈ విధానాన్ని చెప్పాను. మీకు నేను చెప్పిన టిప్స్ కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ అండ్ నా ఛానల్లో బోల్డ్ అండ్ రెసిపీస్, అలాగే డిఫరెంట్ అప్పుడప్పుడు నా వర్క్ రొటీన్స్ వస్తుంటే అవి చూడాలంటే నా ఛానల్కి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.